అందరికీ నమస్కారం. కథలు అందరూ చెప్తారు, కానీ ఈరోజు నేను మీకు ఒక పచ్చి నిజం చెప్పాలి. ముందుగా ఇది వినండి. ఒక చెల్లి నాకు మెసేజ్ చేసింది. అన్నయ్య, నా భర్త కువైట్ వెళ్ళింది నా మెడలో నగలు చేయించడానికి కాదు, నా తాలిబొట్టును వేరొకరి కాళ్ళ దగ్గర పెట్టడానికని నాకిప్పుడే తెలిసింది. నేను చచ్చిపోవాలా లేక నా బిడ్డ కోసం ఈ నరకాన్ని భరించాలా అని అడుగుతూ పంపిన ఆ వాయిస్ మెసేజ్ వింటే నా ఒళ్ళు జలధరించింది. ఆ గుండె కోత నుండి పుట్టిన కథ ఇది. కువైట్లో ఎడారి ఎండల కంటే దారుణమైన మంట ఒక ఇల్లాలు గుండెల్లో రగులుతోంది. తన భర్త అక్కడ పగలుగలు రాత్రి కష్టపడుతున్నాడని ఇక్కడ ఆమె కడుపు మార్చుకుని రూపాయి దాచుకుంటోంది. కాని ఆ భర్తకు మాత్రం అక్కడ శుక్రవారం వచ్చిందంటే చాలు, ఇక్కడున్న భార్య జ్ఞాపకాలు రావు, తన పక్కనున్న పరాయి స్త్రీ వ్యామోహం తప్ప. కువైట్లో తను సంపాదించిన ప్రతి దీనార్ను ఆ పరాయి స్త్రీ కాళ్ల దగ్గర పోస్తున్నాడు. ఆమెతో కలిసి విలాసవంతమైన హోటళ్లలో తిరుగుతూ ఇక్కడ తన భార్య ఒక్క పూట తిండి కోసం పడుతున్న కష్టాన్ని మర్చిపోయాడు. ఆఖడికి తన భార్య ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను, విసిగించుకు అని విసుక్కునే ఆ భర్త అదే సమయంలో ఆ పరాయి స్త్రీతో నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు. నిజం ఎప్పుడూ దాగదు కదా. ఒకరోజు ఆ పరాయి స్త్రీయే ఫోన్ చేసి, నీ మొగుడిప్పుడు నావాడు, నీకు పంపే జీతం కూడా నేనే వాడుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆ భార్య గుండె వేలముక్కలైంది. తన పసుపు కుంకుమల కోసం తను చేస్తున్న త్యాగం ఆ కువైట్ గాలిలో కలిసిపోయిందని తెలిసి ఆమె కుప్పకూలిపోయింది. నమ్మిన భర్తే వెన్నుపోటు పొడిస్తే ఆ నొప్పిని ఏ మందు మాన్పగలదు, ఏ కన్నీరు తొడవగలదు. కువైట్లో ఉన్న సోదరులారా, మీరు వెళ్ళింది మీ కుటుంబాన్ని ఉద్ధరించడానికి, వేరొకరి సుఖం కోసం మీ భార్య కన్నీళ్లను తాకట్టు పెట్టడానికి కాదు. గుర్తుంచుకోండి, మీరక్కడ చేసే ప్రతి తప్పుకు ఇక్కడ మీ బిడ్డల భవిష్యత్తు బలైపోతుంది. పరాయి స్త్రీ ఇచ్చే సుఖం తాత్కాలికం, కానీ కట్టుకున్న భార్య ఇచ్చే గౌరవం శాశ్వతం. ఈ బాధాకరమైన కథపై మీ స్పందన ఏంటి? భార్యని మోసం చేసే భర్తకి అసలైన శిక్ష ఏంటి అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.